సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. కేంద్రం వీటిని అధికారికంగా నిర్వహిస్తోంది అంటూ లక్ష్మణ్ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి విమోచన అనే పదాన్ని ఎందుకు పలకట్లేదు అని కూడా క్వశ్చన్ చేశారు ఆయన. గతంలో బీఆర్ఎస్ మజ్లిస్ కి లొంగినట్టే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎంఐఎం కి లొంగిపోయింది అని అర్థమవుతోంది అంటున్నారు లక్ష్మణ్. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించామని కూడా చెప్పారు. వేడుకలకు ముఖ్య అతిథిగా అమిత్ షా విచ్చేస్తారని చెప్పారు లక్ష్మణ్. ప్రజా పాలన పేరు మీద ఇవాళ అధికారికంగా అన్ని జిల్లాల్లో ఇవాళ జెండాలు ఎగరేస్తామని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ కూని రాగాలు కాదు, విమోచన అనే పదాన్ని ఉచ్చరించడానికి ఎందుకు మీరు జంకుతా ఉన్నారు? గతంలో బీఆర్ఎస్ మజ్లిస్కి లొంగిపోయినట్టే మీరు కూడా ఎందుకు ఇవాళ విముక్తి చేసి పోరాటం ద్వారా విముక్తి పొందిన ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ కీర్తించే మనసు ఆనాడు కేసీఆర్కి రాలేదు. కనీసం సర్దార్ వల్లభాయ్ పటేల్ను గౌరవిద్దామని ఈసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇన్వైట్ చేశాము పాల్గొనమని. ఇంతవరకు అయితే సమాచారం లేదు. వారు నిజంగా పాల్గొని వారు ఇదేమీ పార్టీ కార్యక్రమం కాదు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం జరుపుతున్న అధికారపూర్వక కార్యక్రమం. ప్రతి ముఖ్యమంత్రి దాన్ని విస్మరిస్తే తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం మనం క్షమించారు. మోదీ గారు ప్రధానమంత్రి గారు ఇవాళ మోదీ గారి తరఫున కేంద్ర మంత్రి హోదాలో ఈ పాల్గొంటారు. కాబట్టి రావాలి, పాల్గొనాలి.